దర్శనం ఇచ్చాడు యోసేపుకి, రివర్స్లో తీసుకెళ్ళాడు. ఆ దర్శనం నెరవేరేదానికి అసలు సాధ్యమే కానట్టు పరిస్థితులు కల్పించాడు. చివరికి తీసుకొచ్చి ఇచ్చిన దర్శనం ప్రకారం అన్నల్ని తన ముందు సాగిల పడజేసినప్పుడు ఆ సన్నివేశంలో మాట్లాడాడు, యోసేపు యోసేపు, చిరుప్రాయములో నీకు దర్శనం ఇచ్చి తినే నీ అన్నలు నీ ముందు సాగిల పడ్డట్టు అదిగో నెరవేరింది చూడు, నెరవేరింది చూడు. అన్నలు సాగిల పడ్డందుకు ఏడ్చున్నాడు యోసేపు. నా దేవుడిచ్చిన దర్శనం నెరవేర్చాడే. కథని ఎన్ని మలుపులు తెప్పి తీసుకొచ్చి ఆయన అన్నదాన్ని నెరవేర్చి రుజువు చేసి తానేందో నిరూపించాడు. దేవా, నువ్వు జ్ఞానివయ్యా, మహాజ్ఞాని. నీ మార్గములు అగోచరములు అని ఏడ్చుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా ఒట్టి మాటలతో కాదు, చేతలతో నీకు బదులిస్తాడు. రహస్యమందు నువ్వు ఏడ్చిన ఏడ్పులకే బాహాటంగా ఆయన జవాబులు ఇవ్వబోతున్నాడు. బహిరంగంగా ఆయన నీ ఎడల కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది జరిగింది గుర్తుపెట్టుకో.